అందరికీ నమస్కారం. నా పేరు కోనపరెడ్డి లక్ష్మీకిరణ్. లాస్ట్ వీక్ వైజాగ్లో అడ్మిరాన్ అనే ఫార్మా కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ ఒక ఆయన చనిపోయారు. ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసు? ఆయన రెగ్యులర్గానే ఆఫీస్కి వెళ్ళారు. ఈవినింగ్ 6:30 అయిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి కాల్ చేసి బయలుదేరాను వచ్చేస్తున్నానని ఫోన్ చేశారు. కానీ ఎంతసేపటికి రాకపోయేటప్పటికి వాళ్ళ మిస్సెస్ కంపెనీకి కాల్ చేస్తే ఆల్రెడీ బయలుదేరారు, మీ ఇంటికే వచ్చారని చెప్పారు. కానీ ఇంకా రాకపోయేటప్పటికి పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఎంక్వైరీ చేస్తే సీసీ కెమెరాలో ఆయన కంపెనీకి ఎంటర్ అవడం రికార్డ్ అయ్యింది. బయట పార్క్ చేసిన బైక్ బయటే ఉంది. కానీ ఆయన రిటర్న్ బయటకు వచ్చినట్టయితే రికార్డ్ అయ్యలేదు. కంపెనీలోనే సెట్ చేస్తే 2 days తర్వాత కంపెనీ లోపలే పెద్ద మిథనాల్ ట్యాంకర్లో డెడ్ బాడీ దొరికింది. ఆయన పొరపాటున మిథనాల్ ట్యాంకర్లో పడిపోయి ఉంటే ఆ పైన మూత ఓపెన్ చేసి ఉండాలి, కానీ ఆ డోర్ క్లోజ్ చేసి ఉంది. పొరపాటున పడిపోయారు. ఆయన చిన్న డిజిగ్నేషన్ ఏం కాదు, ప్రొడక్షన్ మేనేజర్. ఆయన ఒక మేనేజరు మిథనాల్ ట్యాంకర్లో పడి చనిపోయారు. అసలు ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసు? అసలు ఫార్మా కంపెనీలో ఏం జరుగుతుంది? రీసెంట్గా ఫ్యూ వీక్స్ బ్యాక్ ఎస్సెన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగి 17 మంది చనిపోయారు. అది జరిగిన 2-3 days తర్వాతే అదే సెజ్ ఏరియాలో వైజాగ్లో ఫార్మా కంపెనీలో సెనర్జిన్ అనే ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగి 2-3 చనిపోయారు. ఈ న్యూస్ ఎంతమందికి తెలుసు? అంటే ఇలాంటి న్యూస్లన్నీ బయటకు వస్తే గవర్నమెంట్కి బ్యాడ్ నేమ్ అని న్యూస్ బయటకు రానివ్వట్లేదా? టీవీ ఆన్ చేస్తే ఎంతసేపు ఏమొస్తాయి? టీడీపీ మీద దాడి చేసిన వైసీపీ కార్యకర్తలు, వైసీపీ మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తలు, ఇంకేముంది జగన్ గారిని అరెస్ట్ చేసేస్తున్నారు, వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసేస్తున్నారు. ఎంతసేపు ఈ న్యూస్లేనా? ఎక్కడో కోల్కతాలో రేప్ కేసు జరిగితే ఇండియా మొత్తం ధర్నాలు చేశారు, స్ట్రైకులు చేశారు, గొడవలు చేశారు. మన ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీకి జాబ్ కోసం వెళ్ళిన ఒక మేనేజర్ చనిపోతే అదే కంపెనీ లోపల మిథనాల్ ట్యాంకర్లో డెడ్ బాడీగా దొరికితే అసలు ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బాలానగర్ ఏరియా, జీడిమెట్ల, సురారం ఏరియాల్లో కొంతమంది చెప్తూ ఉంటారు, అక్కడ భూగర్భ జలాల కోసం తవ్వితే రెడ్ కలర్ వాటర్ బయటకు వస్తాయి, భూగర్భ జలాలన్నీ పొల్యూట్ అయిపోయినాయి అని. అక్కడ కాలువలు ఉంటాయి, మూసీ నదిలో కలుస్తాయి ఆ కాలువలన్నీ. అవన్నీ చాలా కాలం క్రితం బట్టలు ఉతుక్కునే వాళ్ళం, అక్కడ చేపలు కూడా పెరిగాయి. కానీ ఇప్పుడు ఫార్మా కంపెనీల వేస్ట్ వల్ల అంతా నల్లగా మురుగునీళ్ళుగా కెమికల్ వాటర్ అయిపోయినాయి అన్నట్టు చెప్పుకుంటూ ఉంటారు ఆ ఏరియాలో. అంటే ఫార్మా కంపెనీల్లో ఇది సేఫ్టీ ఆడిట్లు ఇవన్నీ జరగవు అసలు. ఇప్పుడు ఎస్ఎన్షియా ఫార్మాలో ప్రమాదం జరిగినప్పుడు విలేకరులు పవన్ కళ్యాణ్ గారిని దీని మీద మీ స్పందన ఏంటని అడిగితే ఆయన ఏమన్నారు చూడండి. అనుకునే పరిస్థితిలో ఉంటాను నేను ఇప్పుడు. అలాంటిది మళ్ళీ ఇది ఇలాంటి సేఫ్టీ ఆడిట్ చేస్తే ఉన్న పరిశ్రమలు వెళ్ళిపోతాయి అని చెప్పి ఒక వదంతి ఉంది. అది కొంచెం మాట్లాడతారు నాతోటి, మీరు ఇలా చేస్తే పరిశ్రమలు వెళ్ళిపోతాయి, పరిశ్రమలకి అనుకూలమైన వాతావరణం ఉండదు అంటే. సేఫ్టీ ఆడిట్లు ఇలాంటివి జరిగితే అంటే పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం ఉండదంట, అందుకే సేఫ్టీ ఆడిట్లు చేయరా? ఇప్పుడు గవర్నమెంటే సేఫ్టీ ఇలా మాట్లాడితే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఇలా మాట్లాడొచ్చా? సేఫ్టీ ఆడిట్ గవర్నమెంట్ ప్రైవేట్ కంపెనీలు వాళ్ళంతటా వాళ్ళు చేసుకుంటారా? వాళ్ళందరూ వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారా? ఇప్పుడు సేఫ్టీ ఆడిట్లు చేస్తే అంటే మనుషుల ప్రాణాలు పోయినా పర్వాలేదా? కంపెనీలు ఉంటే చాలా, కంపెనీలు ఉండాలి, కానీ మీరు ఈ నామ్స్ కండిషన్స్ ఫాలో అవ్వకపోతే మీ కంపెనీ మూసేస్తాను స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వరా? అలాగే ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రీసెంట్గా వరదలు వచ్చినాయి, బొడమేరు పొంగి పొర్లి అంతా విజయవాడ అంతా మునిగిపోయింది. దీని మీద ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయనే చెప్తారు, ఏమన్నారు వినండి ఒకసారి. ఒక్కటే మనకి నాకు తెలుసు పనిచేస్తుంది నేను అనుకోవట్లేదు, కోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఎన్ని ఉంటాయి. బట్ ఏ సంథింగ్ ఒక హైడ్రా అనేది ఖచ్చితంగా అలాంటి యాక్షన్ ఖచ్చితంగా ఉండాలి, అది ఒకటి ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది మనకి చూస్తే చెరువులు ఆక్యుపై చేశారు, చాలా మంది నాయకులు ఆక్యుపై చేశారు. అవి ఎలా కొట్టాలి? వాళ్ళకి కూర్చోబెడితే ఎవ్రీవన్ ఇస్ పవర్ఫుల్ ఆ ఏరియాలో. సో వాళ్ళని కూర్చోబెట్టి కొంత కన్విన్స్ చేయాల్సి వస్తే వాళ్ళని విల్ఫుల్ గా మన భూదాన్ మూమెంట్ లాగా. నాయకులు అంటే చెరువులు ఆక్రమించేశారంట, వాళ్ళని ఎలా కొట్టాలంట? అంటే మన హైదరాబాద్లో హైడ్రా లాగా ఒక చట్టం ఉండాలంట, కానీ నాయకులు ఇల్లు కొట్టరనమాట. అంటే ఇప్పుడు నాయకులే చెరువులు ఆక్రమించేశారని ఆయనే చెప్తారు, కానీ వాళ్ళంతటి వాళ్ళు ఇండివిజువల్గా భూదాన ఉద్యమం లాగా భూములు ఇచ్చేయాలంట. అలా ఇస్తారా? ఇప్పుడు గవర్నమెంట్ అనేది స్ట్రిక్ట్గా ఉండదా?
పవర్ఫుల్ కదా గవర్నమెంట్. మీరు చెరువులు ఆక్రమించిన, నదులు పక్కన ఇల్లు కట్టినా మేము కూల్ చేస్తాం అని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వరా? ఫార్మా కంపెనీలో మీరు రూల్స్ పాటించకపోయినా, సేఫ్టీ సరిగ్గా పాటించకపోయినా మీ కంపెనీ మూసేస్తామని స్ట్రిక్ట్ గైడ్ లైన్స్ ఇవ్వరా? ఇంకెందుకు గవర్నమెంట్ పవర్ఫుల్గా లేనప్పుడు మీరు ఇంకా రాజకీయాలకు ఎందుకు వచ్చారు? సినిమాలే చేసుకోవచ్చు కదా. ఇప్పుడు అంత క్లియర్గా చెప్తున్నారు, సేఫ్టీ ఆడిట్లు చేస్తే కంపెనీలు వెళ్ళిపోతాయని సేఫ్టీ ఆడిట్లు చేయరా అన్నట్టు మాట్లాడతారు. చెరువులలో ఇల్లు కట్టేసిన పవర్ఫుల్ నాయకులు ఉంటారు, వాళ్ళంతటా వాళ్ళు భూదాన ఉద్యమం లాగా ఇవ్వాలన్నట్టు మీరు చెప్తారు. ఇంకెందుకు మీరున్నది? ఇంకా సినిమాలు చేసుకోవచ్చు కదా. అసలు ఏం జరుగుతుంది ఫార్మా కంపెనీలో? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.